మన కళ్ళ ముందు ఎంత రుచికరమైన భోజనం ఉన్నప్పటికీ మన కడుపులో ఎంతైతే పడుతుందో అంత మాత్రమే తింటాం. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మనం తీసుకున్న ట్రేడ్ అనేది ఎంత పాజిటివ్గా మూవ్ అవుతున్నా మనకి ఎంత ప్రాఫిట్ అవసరమో అంత తీసుకొని బయటపడటమే నిజమైన ట్రేడర్ యొక్క లక్షణం. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను తీసుకున్న ట్రేడ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నిఫ్టీలో నేను 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ ట్రేడ్ లో 25,050 సిఈని అరౌండ్ 132 దగ్గర అయితే బై చేశాను. అకార్డింగ్ టు మన స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ నుంచి మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయితే నాకు 20 పాయింట్స్ వస్తాయనే ఆలోచనతో నేను ఇక్కడ ట్రేడ్ అయితే తీసుకున్నాను. బట్ మార్కెట్ అనేది జస్ట్ నా టార్గెట్ కి 3 పాయింట్స్ దగ్గర నుంచి రివర్స్ అయిపోయి నా స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఆ తర్వాత మార్కెట్ లో పీ సైడ్ ఒక మంచి ర్యాలీ అయితే వచ్చింది. దీంతో 25,250 పీని అరౌండ్ 143 దగ్గర అయితే బై చేశాను. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది షార్ప్ అప్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. నేను తీసుకున్న ఎంట్రీ దగ్గర నుంచి మార్కెట్ అనేది దగ్గర 100 పాయింట్స్ మూవ్మెంట్ అయితే ఇచ్చింది. బట్ నేను 100 పాయింట్స్ ని క్యాప్చర్ చేయకుండా మనకు ఎంత అయితే అవసరమో అంత మాత్రమే, అంటే 1:3 తీసుకొని ఈ రోజు నేనైతే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోయాను. దీంతో ఫస్ట్ ట్రేడ్ లో వచ్చినటువంటి లాస్ నాకు రికవరీ అయిపోయి ఓవరాల్ గా ఈ రోజు మనం 9,000 ప్రాఫిట్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత కూడా మార్కెట్ లో మన స్ట్రాటజీ ప్రకారం చాలా ఎంట్రీస్ అయితే వచ్చాయి. బట్ ఒక్కసారి మనం డేని ప్రాఫిట్ లో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రేడ్ చేసి ఉన్న ప్రాఫిట్స్ ని పోగొట్టుకోవడం కంటే దాన్ని కాపాడుకోవడం చాలా బెటర్ అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ ఇంకొక ట్రేడ్ అయితే తీసుకోలేదు. ఇంత కాన్ఫిడెన్స్ తో నేను ట్రేడ్ చేయడానికి కారణం నా స్ట్రాటజీ. మరి మీరు కూడా మన స్ట్రాటజీని నేర్చుకోవాలనుకుంటే కింద కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కి కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ నాకైతే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ మీకు అక్కడ షేర్ చేస్తాను. మరిన్ని ట్రేడింగ్ కి సంబంధించిన విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.